ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం విశాఖపట్నం. ఓకే, రిజర్వేషన్ చేసుకున్నారా టికెట్? రిజర్వేషన్ చేసుకున్నాను లాంగ్ బ్యాక్ 3 months ముందే. ఓకే, తెలిసిన విషయమే. అందరూ పండగ సీజన్ అప్పుడు సొంత ఊరికి వెళ్తారు. కొంతమంది పార్వతీపురం, కొంతమంది శ్రీకాకుళం. అవన్నీ పండగంతా పల్లెటూరులోనే ఉంటది. సో ట్రైన్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా రిజర్వేషన్ కాని వాళ్ళకి? అవుతూ ఉంటది. వేరే రిసోర్సెస్ కూడా ఉంటాయి, లైక్ బస్, లైక్ ఫ్లైట్ కూడా మొన్న ఇబ్బంది అయింది చాలా మందికి. సో అందరూ ప్రిఫర్ చేసేది బస్ కి, లేకపోతే కార్ ఉంటే కార్, బైక్స్ మీద కూడా వెళ్తున్నారు. మీరు చూసుంటారు, అంటే టోల్ గేట్స్ దగ్గర చాలా ట్రాఫిక్ కూడా ఉంటది. అది కూడా న్యూస్ లో వచ్చి ఉంటది. సంక్రాంతి మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేస్తారు? అంటే ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారు? 3 రోజులండి, 13, 14, 15. భోగి, మకర సంక్రాంతి, తర్వాత వచ్చేది కనుమ. సో స్టార్టింగ్ వచ్చి భోగి వచ్చేసి మనం మంటలో పెడతాము పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి. అంటే బ్యాడ్ ఎనర్జీని పోయి కొత్త ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా మనకి ప్రేయర్ చేస్తాం. మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటాం. చిన్న పిల్లలకి చలవ చేస్తుంది అనేసి భోగి పళ్ళు పోస్తాం. అందరినీ చుట్టాలని అందరినీ ఇన్వైట్ చేస్తాం ఇంటికి. పండగ లాగా ఉంటుంది. అందరూ కలిసికట్టుగా భోజనం చేస్తారు. సంక్రాంతి రోజు ఏం చేస్తారు? సంక్రాంతి ఇంకా అది పితృదేవతలకి మనం చాలా మంది చేస్తారో అది తెలియదు. మన ఆంధ్ర సైడ్ అయితే పితృదేవతలకి మనం అన్నం పెడతాం. అంటే అన్ని రకాలుగా చేసి పితృదేవులకి మనం తీసుకోండి అని చెప్పి మనం చెప్తాము. పూజలు చేస్తాము. పూజలు చేసిన తర్వాత రకరకాల పిండి వంటలు వండుకుంటాము. బాగా స్పెషల్ ఏం చేస్తారు మీ ఊర్లో? అంటే కోళ్ళ పందాలు ఇలాంటివి కూడా ఉంటాయి. పల్లెటూరులో ఉంటదండి. కోళ్ళ పందాలు, ఎద్దుల పందాలు ఉంటాయి. సట్ట అంటాం కదా, సో అది కాస్తాము. మేమైతే ఫ్యామిలీస్ మధ్యన మేము ఎంజాయ్ చేస్తాము, గెట్ టుగెదర్ లాగా. నా సైడ్ వచ్చి మేము శ్రీకాకుళం సైడ్ వెళ్తాము. అక్కడ పండగ అక్కడే. ముగ్గుల పోటీలు అది పొద్దున పూట మేము, అంటే చుట్టాల మధ్యన మేము అక్కలు పిల్లలు అందరం కూర్చొని ఏ ముగ్గు వేస్తే బాగుంటుంది, సంక్రాంతి ముగ్గులు స్పెషల్ గా ఉంటాయి, అది వేస్తాము. చాలా పండుగ ఉంటాయి. టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి మరి? బస్ టికెట్స్ వెళ్ళాలి అంటే చాలా అయితే డబ్బులు రేట్ అయితే దగ్గరగా అయితే మాత్రం చాలా ప్రైస్ ఎక్కువ ఉంటది. అది అందరికి తెలిసిందే. అంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకొని ముందుగానే సెలవులు కూడా తీసుకుంటాము. బస్ టికెట్స్ ఒకేసారి సడన్ గా డబ్బులు చేసుకుంటారు కదా, దాన్ని ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. డిపెండ్స్ అండి, అదే ఏది చెప్పాలి. గవర్నమెంట్ కూడా కొంచెం చూసుకోవాలి, చెక్ చేసి. లేదంటే స్పెషల్ ట్రైన్స్ లాగా స్పెషల్ బస్సెస్ ఏమైనా అరేంజ్ చేస్తే మంచిది. వాళ్ళ తరఫున కూడా వాళ్ళు చేస్తున్నారు. మెయిన్ గా ట్రాఫిక్ చాలా యూజ్ ఉంటుంది హైదరాబాద్ లో, సో అది కూడా రెక్టిఫై చేస్తున్నారు నాకు తెలుసు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి.